ఈ నెలలో 3 రోజులు ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మోదీ పాల్గొనే సభల ఏర్పాట్లు పరిశీలించారు బీజేపీ నాయకులు. 72 మందితో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. తెలంగాణలోని మరో 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు బీజేపీ నేతలు. 15, 16, 18 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 15న మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు మోదీ. మల్కాజిగిరి రోడ్ షోలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. 16న నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి సభ ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 18న జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. మొత్తంగా 3 రోజుల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. జగిత్యాల విజయ సంకల్ప బహిరంగ సభ ఏర్పాటు కోసం స్థలాల్ని పరిశీలించారు ఎంపీ అరవింద్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు జగిత్యాల జిల్లాకు రావటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. మోదీ సభకు ప్రజలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు అరవింద్. సుమారు 10 గంటలకి జగిత్యాల బహిరంగ సభకి, విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది. జగిత్యాలలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు రావటం, మోదీ గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు మన జగిత్యాల పట్టణానికి రావడం, మన పట్టణానికి, మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతాం. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు ఎంపీ లక్ష్మణ్. గురుకుల విద్యార్థులకు మంచినీళ్లు, ఫర్నిచర్ కోసం ₹1 కోటి ఫండ్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలల్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు లక్ష్మణ్. ఇక్కడ గొప్పగా ఈ ఘట్కేసర్ పెట్టిందే పేరు గురుకుల. మరి ఈ యొక్క రెసిడెన్షియల్ గా ఆ రోజు సమాజంలో ముఖ్యంగా యువతను తీర్చిదిద్దడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా మరి ప్రాచీన్యము, ప్రఖ్యాతగాంచింది. అనేక మంది, వందలాది మంది మరి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఈ గురుకుల్లో వాళ్ళు విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. ఈ ఆస్తులని కాపాడి చక్కటి ఒక విద్యా కేంద్రంగానో ఆనాడు ఆర్య సమాజు ఏ ఉద్దేశంతో, లక్ష్యంతో ఇది స్థాపించారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నేతలు జంప్ అవుతారన్నారు. కేసీఆర్ హయాంలో కేంద్రం నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు బండి సంజయ్. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా 3 అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైందన్న. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సీఏఏపై రాహుల్ గాంధీ, ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క దేశాల్లో మైనారిటీలను హింసిస్తే భారతదేశం స్వాగతం చెప్తుందని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలోని పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతు బంధుతో పాటు రైతు కూలీలకు 12,000 ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు రాణి రుద్రమ.